ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రియమైన వారలారా, దేవుని వాక్యము ఏమని సెలవిస్తుందంటే, మరి నన్ను ప్రేమించు వారిని, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారిని ఆస్తికర్తలుగాను మరియు వారి నిధులను నింపెదును అని. దేవుని వాక్యము సజీవమైనది, యథార్థమైనదండి. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆస్తికర్తలుగా మార్చబడాలి. ప్రతి ఒక్కరూ కూడా నిండుగా మెండుగా దేవుని చేత దీవించబడాలి. మరి ఆయన ఆస్తికర్తలుగా చేయాలి అంటే దేవుడు ఆస్తి కలిగిన వాడిగా ఉండాలి కదండి. అంటే ఆయన సర్వకృపానిధి కలిగిన వాడండి. ఆయన దగ్గర లేనిదంటూ ఏమీ లేదండి. ప్రతి ఒక్క అవసరమును ఆయన తన మహిమ ఐశ్వర్యము చొప్పున ప్రతి ఒక్కరిని కూడా తీర్చువాడు. మొదటిగా దేవుని చేత దీవించబడాలి, దేవుని చేత ధనవంతులుగా మార్చబడాలి అంటే ప్రభువుని ప్రేమించాలి అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అన్ని విషయాల్లోనూ అన్ని సమయాల్లోనూ దేవుణ్ణి ప్రేమించాలండి. అది కష్టమైనా, నష్టమైనా, వ్యాధైనా, బాధైనా. ఉదాహరణగా చెప్పాలంటే, యేసేపు ఒకప్పుడు ప్రియమైన వారలారా తండ్రి చేత ప్రేమించబడ్డాడు. మరి ఒకానొక సమయంలో తండ్రి దగ్గర నుంచి దూరం అయ్యాడు. మరలా అన్నదమ్ములు ఐగుప్తు దేశంలో ప్రియమైన వారలారా జైల్లోకి వెళ్ళిపోయినాడు. మరి తన జీవితం అంతా కూడా ఎత్తు పల్లాలుగా ఉన్నా సరే ప్రభువుని ప్రేమించడం మాత్రం మానలేదండి. అందుకనే యేసేపుని చూడండి, ఎంత ఆస్తికి కర్తగా చేశాడు. యేసేపు యొక్క నిధులను నింపి ఉన్నాడు. ప్రియమైన వారలారా అబ్రహాము విషయంలో కావచ్చు, దావీదు విషయంలో కావచ్చు, యోబు విషయంలో కావచ్చు, వీళ్ళు కష్టాల్లో నష్టాల్లో అన్ని సమయాల్లో ప్రభువుని మాత్రం ప్రేమించటం విడిచిపెట్టలేదు. దావీదుని గొర్రెల దొడ్డిలోంచి ప్రియమైన వారలారా నడిపించలేదా? రాజుగా ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా అభిషేకించలేదా? మరి పరిపాలించినట్లుగా మరి చూడండి, గొర్రెలు కాసుకునే కాపరి కాస్త రాజుగా మార్చబడ్డాడంటే ఎంత గొప్పతనం అండి. మరి యేసేపు యొక్క నిధులు ఎవరు నింపారు? దావీదు యొక్క నిధులు ఎవరు నింపారు? యోబు సర్వాన్ని కోల్పోయాడు, మరి రెండంతుల ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడు? కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రియమైన వారిలో దేవుడు ఆశీర్వదించేవాడు, ఆస్తికర్తలుగా మార్చేవాడు, ప్రతి ఒక్కరి నిధులు నింపువాడు. చూడండి, ఆయన భూ సంబంధమైనవైన పర సంబంధమైనవైన సమస్తమును కూడా ఆయన దయచేసే దేవుడు. దేవుడు మేము ఆశీర్వదించును గాక. ఆమేన్.